బ్యాంక్ బ్రోస్. చెప్పండి, ఏ Here. బ్రో అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్లో. ఆఫ్టర్ బ్రోచేవారు మీది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఎంత మంచి గార్జియస్గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ బూమ్ అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్. ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్నీ ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే ఓకే. అండ్ హర్ష గారు సార్ చెప్పండి. మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ రెండు సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఆ రెండు యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్ అట్లా. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు. నా పేరు ఎవరు అరగంట తర్వాత నా పేరు పలికారు. ఒక నిమిషం మాట్లాడతా. చెప్పండి, ఎవరండి అది? ఇక్కడ. అమ్మా చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు. ఆవిడ అన్నారండి. ఆవిడని అడగండి, ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఎక్కడన్నా కనీసం ఒక్క రెండు క్వశ్చన్ అన్న చెప్పండి. సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి, ఇందులో లాజిక్ లేదు అనిపించింది, మీరు మళ్ళీ శ్రీ విష్ణుని అడగడం జరిగింది అన్నారు. ఎందుకు అనిపించింది? లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి. లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి. బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్సే డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి. వాళ్ళు కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లో ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు.